వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నకిలీ తుపాకీతో జ్యువెలరీ షాపులో దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం గ్రామంలో ఉన్న బాలాజీ జ్యువెలరీ షాప్ లో ఈ దోపిడీ జరిగింది. దీనిపై డీసీపీ వివరాలను వెల్లడించారు. మీడియాతో ఆ వివరాలు చూద్దాం. ఈ నెల 2వ తేదీ సాయంత్రం కస్టమర్ల ముసుగులో షాప్కు వచ్చిన ఇద్దరు దుండగులు నకిలీ తుపాకీతో షాప్ యజమానిని బెదిరించారు. యజమాని ప్రతిఘటించడంతో ఇనుప రాడ్తో తలపై దాడి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన షాప్ యజమానిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సంచలనం సృష్టించడంతో ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎస్ఓటీ ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. ఈ కేసులో భాగమైన 5 నిందితులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్గిరి జోన్ డీసీపీ మాట్లాడుతూ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడిన 5 నిందితులను అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు అజీం గతంలో కూడా పలు దోపిడీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో పరిచయాల ద్వారా మరోసారి ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జ్యువెలరీ షాపుల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ A1 వచ్చేసి నజీం అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి యకీందర్ సింగ్, A3 మొహమ్మద్ సైద్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో నజీం అజీజ్ అని గతంలో చాదరగట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే యకీందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని నేర దొంగతనాల కేసులో నిందితులు 5 కేసులు కలిగి ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి అక్కడ కూడా అదే జైల్లో ఉండడం జరిగింది. కేరళలో ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలని మార్గంగా ఎక్కువ నారెట్టడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు, అబ్జర్వ్ చేసినారు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉంది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అని గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మీ పిస్టల్ కూడా కాశ్మీర్లో పర్చేజ్ చేశారు. లైటర్గా తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేట వెళ్ళినారు. ఎందుకంటే A2కు సంబంధించిన ఎవరైతే యకీందర్ సింగ్ ఉన్నారో దానికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళిన రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని అఫెన్స్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అఫెన్స్కు మొత్తంగా ప్లాన్ చేసుకున్నారు. రాజేందర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా యకీందర్ సింగ్కు పరిచయం ఉన్న వాళ్ళు అదే కాలనీలో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఒకటి. అదే ఇంకేమైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళకు కూడా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తుందని చెప్పడం జరిగింది. దాని ప్రకారం 2వ తారీఖు నాడు సుమారు 5 గంటల ప్రాంతంలో ఫస్ట్ A3 యొక్క షాప్లోకి ఎంటర్ అవుతారు.
యాజ్ ఆఫ్ నౌ దాన్ని సీజ్ చేస్తాం. సీజ్ చేసి మనం జిఎంహెచ్ఓ గారికి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో మాకు విషయంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని ప్లేట్ ఫ్రాక్చర్ అని చెప్పి కాచిగూడలో ఒక క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, వాళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. మేము ఫర్దర్గా చెప్తాం. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇంకా అది ఎందుకు కుమార్ కూడా అక్కడే ఒక చిన్న అబ్బాయి అతన్ని కాల్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు 7-8 ప్యాకెట్స్ తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత ఏమని కూడా పారిపోవడానికి బయటకు వస్తాడు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతితో వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపలే ఉంటుంది. అది షాప్ ఓనర్ కూడా సేమ్ కన్ఫర్మ్ చేశారు. తదుపరి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాత్రాలు అల్వార్ సైడ్ పారిపోయారు. పారిపోయే క్రమంలో కానీ తెచ్చుకున్న దుస్తులు కూడా ఏమన్నా బయట దగ్గర జర్నీ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా రూట్లో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నైట్కు మెహదీపట్నము రతన్ సింగ్ అని ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ రోజు థర్డ్ రోజు అతని దగ్గర షెల్టర్ తీసుకుంటారు. తీసుకొని ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేసి వాళ్ళకి సుమారు 25,000 వరకు వచ్చినాయి అనుకుంటున్నారు. సో దాన్ని తీసుకొని మళ్ళీ బయట పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడంతో ఎస్ఓటీ టీము వ్యాపారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ 5 అఫెండర్లను కూడా ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. దీంట్లో ప్రత్యేకించి సిపి గారి లీడర్షిప్లో ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి, ఎస్ఓటీకి సంబంధించి, క్రైమ్స్కి సంబంధించి వేరియస్ ఆఫీసర్స్